హాయ్ ఫ్రెండ్స్. ఈ భారత పాక్ యుద్ధంలో ఇంకొక డెవలప్మెంట్ ఏంటి అంటే, ఎప్పటి నుండో సపరేట్ కంట్రీ లాగా అవ్వాలి అనుకుంటూ పాకిస్తాన్లో సప్రెషన్కి గురవుతున్నాము అనే ఉద్దేశంలో ఉన్న బలోచిస్తాన్ ప్రజలందరూ ఆ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఏదైతే ఉంటుందో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద ఎప్పుడూ దాడి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, గత కొన్నేళ్లుగా దాడి చేస్తూనే ఉన్నారు వాళ్ళకి సపరేట్ బలోచిస్తాన్ ఇచ్చేయమని. అసలు ఎందుకు ఇదంతా గొడవ అంటే, బలోచిస్తాన్ అనే ఏరియా పాకిస్తాన్లో 44% ఏరియాని కవర్ చేసింది. అతిపెద్ద ముక్క లాంటిది. దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ క్రూషియల్ ఎలిమెంట్స్ కానీ, మినరల్స్ కానీ చాలా ఖనిజ సంపద ఉంది. అందుకే చైనా వాళ్ళు అక్కడి నుండే వాళ్ళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే ఒక ప్రాజెక్ట్ పెట్టి అక్కడి నుండి వాళ్ళకి కావాల్సిన మినరల్స్ అన్నింటినీ చైనాకి తీసుకెళ్ళి దాంతో పాకిస్తాన్కి ఎకనామిక్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళకి వాణిజ్యపరమైన అడ్వాంటేజ్ ఇద్దామన్నట్టుగా ఆ సీపెక్ అనే ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. కాకపోతే ఆ బలూచిస్తాన్ ఏదైతే అంత అత్యంత కీలకమైన ఖనిజ సంపదతో ఉందో అక్కడ ప్రజలకు మాత్రం ఆ సంపదను ఎవరు కూడా పంచట్లేదు. వాళ్ళందరూ కూడా ఒక రకమైన అప్రెషన్కి గురయ్యారు. ఈ విషయం గమనించి దాన్ని తట్టుకొని ఇక లాస్ట్కి వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడ్డం మొదలుపెట్టారు. నిన్న గత వారంలోనే ఒక వారంలో దగ్గర 71 అటాకులు చేశారు వాళ్ళు. 71 అటాకులు పాకిస్తాన్ ఆర్మీ మీద. ఇంకోటి విషయం ఏంటంటే, ఆ బలోచిస్తాన్లో పనిచేస్తున్న ఎకనామిక్ ఆర్డర్లో పనిచేస్తున్న చైనీస్ ఆఫీసర్లను కూడా చాలామందిని చంపేయడం జరిగింది ఇంతకుముందు. అంటే వాళ్ళు ఏంటంటే, మా దగ్గర ఉన్న ఖనిజ సంపదని చైనా వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్ళిపోతున్నారు, మాకు ఎలాంటిది రావట్లేదు, పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళకే వెన్నుదన్నుగా ఉంది అనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్ళుగా కోపంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు భారత్కి అడుగుతున్నారు, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము పాకిస్తాన్ని కంప్లీట్గా మటుమాయం చేసేస్తాము, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని. ఈ విషయం మాత్రం పాకిస్తాన్కి నిజంగా కొంచెం తలనొప్పి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీతో చాలా తలనొప్పులు పడుతుంది. వాళ్ళని అంత ఈజీగా కంట్రోల్ చేయలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళు గెరిల్లా వార్ లాగా ఎక్కడి నుంచో వాళ్ళ మీద పడి ఎప్పుడు పడితే అప్పుడు రకరకాల చిన్న ఇన్సిడెంట్లు అయినా సరే అటాకులు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీకి చాలా లాస్ జరుగుతుంది. మ్యాన్ పవర్ లాస్ జరుగుతుంది, అలాగే ఫైనాన్షియల్ లాస్ కూడా జరుగుతుంది. మరి చూద్దాం, మరి వాళ్ళు బలూచిస్తాన్ అనే ముక్కని వేరు చేసుకోవడంలో సఫలీకృతం అవుతారో లేదో తెలియదు. కానీ ఇదైతే పాకిస్తాన్కి అంతర్గతంగా ఒక చాలా పెద్ద తలనొప్పే.